హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సీతాఫల్ కీర్ అయితే చేశానండి. చాలా టేస్టీ అండ్ సూపర్ అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, త్వరగా అయిపోతుంది. అలాగే చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఒక పెద్ద సైజు సీతాఫల్ అయితే ఒకటి తీసుకున్నానండి. అలాగే కొన్ని జీడిపప్పులు, అలాగే మిల్క్, కొంచెం నెయ్యి, షుగర్ తీసుకున్నాను. ముందుగా కొంచెం జీడిపప్పుల్ని పాలల్లో కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సీతాఫల్ పల్ప్ అంతా కూడా తీసేసుకోవాలండి. మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పు కూడా ఈ పల్ప్లో వేసేసి మెత్తగా మిక్సీ అయితే చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం నేను ఒక ఇలాచీ యాడ్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్ప్ అంతా కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. మిల్క్ వచ్చేసి మంచిగా బాయిల్ అవ్వాలండి. చాలా వరకు కూడా సిమ్లో పెట్టుకొని పాలు దగ్గర పడేంత వరకు కూడా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి పాలల్లో. సీతాఫల్ ముందే స్వీట్ కనుక మనకి నచ్చినంత వరకు కూడా షుగర్ చూసుకొని వేసుకోవాలండి. షుగర్ కూడా మంచిగా పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గర పడింది కదండి మిల్క్ అంతా కూడా. మనం వచ్చేసి పల్ప్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 3 to 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మనం కీర్ కలుపుకుంటే సరిపోతుందండి, కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా కీర్ ఎంత బాగా వచ్చిందో, చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని వేయించిన కొన్ని జీడిపప్పులు అయితే వేసుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కీర్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డేకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ట్రై చేశాను. నెక్స్ట్ డేకి కూడా చాలా టేస్టీగా వచ్చింది. అలాగే చాలా థిక్గా అయితే వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.